కారు కింద పడి సింగయ్య మృతి చెందిన ఘటనలో జగన్పై కేసు నమోదు చేసిన అంశం మర్చిపోకముందే మాజీ ముఖ్యమంత్రిపై మరో కేసు రిజిస్టర్ అయింది. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు యాక్షన్ మొదలుపెట్టారు. నల్లపాడు పోలీసులు వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ గుంటూరు మిర్చి యార్డుకు వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా అనుమతి లేకుండా వచ్చి హడావిడి చేశారన్నది అభియోగం. ఈ ఘటనలో జగన్తో పాటు నేతలు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా అయితే కేసులు నమోదు చేస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ఏదైతే ఇది సామాన్యంగా ఈ యొక్క ఇంత హడావుడి ఎలక్షన్ కు ముందు, ఎలక్షన్ అప్పుడు ఉంటుంది. అలాంటిది సంవత్సరం తర్వాత కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అదే రీతిలో రియాక్ట్ అవుతున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డు పర్యటన, ఏదైతే గుంటూరుకు సంబంధించి మిర్చి యార్డు పర్యటనపై దానికి సంబంధించి కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఏదైతే వైసీపీ కీలక నేతలపై కూడా ఈ కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వీళ్ళకి నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి కూడా నోటీసులు పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మనకు గత ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శకు జగన్మోహన్ రెడ్డి ఆ మిర్చి యార్డుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ మిర్చి యార్డుకి అనుమతి లేదంటే దానికి సంబంధించి ఏదైతే అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ ఉంది. దానికి సంబంధించి మిర్చి యార్డుకి అనుమతి లేదు పరామర్శకు అని చెప్పేసి అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించేందుకు మిర్చి యార్డుకి వచ్చిన క్రమంలో భారీ ఎత్తున అయితే అక్కడికి రైతులు చేరుకోవడం జరిగింది. పలు జిల్లాల నుంచి కూడా భారీగా మిర్చి యార్డు మొత్తం కూడా తోపిసలాట ప్రకారం అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గత ఫిబ్రవరి 19న ఈ మిర్చి యార్డు పర్యటనకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డిపై దానిపై అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా వైసీపీ నేతలకు సంబంధించి కావటి మనోహర్ నాయుడు, అప్పిరెడ్డి, అలాగే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, అలాగే అంబటి రాంబాబుతో పాటు పలువురిపై అయితే దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ యొక్క కేసులు నల్లపాడు పిఎస్ లో వారందరికీ నోటీసులు ఇచ్చి విచారణకు అయితే రమ్మన్నట్లుగా మనకి అందుతున్న సమాచారం. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే మొన్న పల్నాడు జిల్లా పర్యటనకు సంబంధించి కూడా ఏదైతే సింగయ్య చనిపోయిన జగన్మోహన్ రెడ్డి వెహికల్ కింద పడి సింగయ్య చనిపోయిన పరిస్థితి అని చెప్పేసి ఇప్పటికే దాంట్లోనే జగన్మోహన్ రెడ్డి వెహికల్ కి కాదు ఏఐగా వీడియో సృష్టించారు. దాని మీద జగన్మోహన్ రెడ్డిని కావాలని ఆయనకు వస్తున్న ఆదరణ చూసి వార్చలేక కూటమి ఈ విధంగా అయితే వ్యవహరిస్తుందని చెప్పేసి వైసీపీ నేతలు మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా వాటన్నిటికీ గుంటూరు పోలీసులు వీటిని మొత్తంగా పూర్తి ఎంక్వైరీ చేసి వీటిని కేసు నమోదు చేశామని కూడా జిల్లా ఎస్పీ, గుంటూరు ఎస్పీ అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఈ వైసీపీ నేతలు అలాగే కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న పరిస్థితి నేపథ్యంలో మళ్ళీ ఏదో ఒక కేసు నమోదు చేయటం వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఉక్కిరి బిక్కిరి కాకుండా చేసే విధంగా కూటమి చేస్తుందని కూడా వైసీపీ విమర్శిస్తుంది. దీనికి సంబంధించి అక్రమంగా కేసులు బనాయిస్తాం. అయితే మొదటి నుంచి చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కింది స్థాయి నుంచి ఏదైతే వైసీపీ నేతలకు సంబంధించి కింది స్థాయి నుంచి కేసులు బనాయించుకుంటూ అక్రమ కేసులు బనాయించుకుంటూ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి. దానికి సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిపై కేసులు నమోదవుతాయి. అయితే వెహికల్లో ఏదైతే ఆ వెహికల్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వెహికల్లో ఇంకా వేరే నాయకులు కూడా 4-5 ఉన్న పరిస్థితి అయితే ఉంది. పేరు నాని, ఇలా విడుదల రజని, ఇలా వీళ్ళందరి మీద కూడా కేసు నమోదైన పరిస్థితి అయితే ఉంది. అయితే బయట సోషల్ మీడియాలో కానీ ఇలాంటి వైసీపీ నేతల ప్రచారంగా కూడా బస్సులో వెళ్తున్న అందరి మంది కూడా బస్ డ్రైవర్ నడిపేదానికి బస్సులో వెళ్తున్న అందరి మీద కూడా కేసులు నమోదు అవుతాయా అని కూటమి ప్రభుత్వాన్ని ఎటకారంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం కూడా వీటన్నిటిపై కొన్ని విక్షిప్తంగా అయితే అన్ని వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉండిద్ది. కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్టుగా దీనికి సంబంధించి అనిపిస్తుంది అన్నట్లుగానే ఉంది. ఏదైతే
జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క మిర్చి యార్డు పర్యటనలో భాగంగా దీన్ని ఈ రోజు కేసు నమోదు, మరియు ఇక్కడ వీళ్ళకి నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎప్పుడు విచారణకు హాజరవుతారనేది తెలియాల్సి ఉంది. మొదలు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నాగేశ్వరరావు.